నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 22, 2026 శుక్రవారం. పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం. తిథి శుక్లపక్ష షష్ఠి, మధ్యాహ్నం అర్ధరాత్రి 1:42 వరకు. అనంతరం సప్తమి ప్రారంభం. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం అర్ధరాత్రి 2:18 వరకు. అనంతరం పుష్యమి నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 7:15. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:27. అమృతకాలం ఉదయం 8:04 నుండి ఉదయం 9:42. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటలు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30. గుళికకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటలు. ఇప్పుడు నేటి రాశి ఫలాలు. మేషం, ఈరోజు మీ నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాల్లో వాదనలు రావచ్చు కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. ఆర్థికంగా కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారవచ్చు. వృషభం, వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. సాయంత్రం శుభవార్తలు వినవచ్చు. మిథునం, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా లాభం కలగవచ్చు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కర్కాటకం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు పెరిగినా మీ తెలివితో సమర్థంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సింహం, అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలమిస్తుంది. కన్య, విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఖర్చుల్లో నియంత్రణ పాటిస్తే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తుల, కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. వృశ్చికం, కష్టపడి చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా విజయవంతంగా నిర్వహిస్తారు. ధనుస్సు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగరంగంలో ప్రమోషన్ లేదా శుభవార్తల సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. మకరం, కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభసూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కుంభం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్త మంచిది. మీనం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః జపం ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శుభమస్తు. స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.